సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు గైస్ మన ఛానల్లో సేల్కున్న బైక్ వచ్చేసి బజాజ్ సిటీ బైక్ అయితే సేల్కి అయితే ఉంది. సో ఈ బైక్కి సంబంధించిన గైస్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు గైస్ ఎవరైనా సరే మన ఛానల్ కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గైస్ ఇవిడైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ వచ్చేసి కంప్లీట్గా తెలంగాణ స్టేట్ అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో సేల్కున్న సెకండ్ హ్యాండ్ బైక్స్ అండ్ కార్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ పైన గైస్ ఇంట్రెస్టెడ్ ఉంటే డెఫినెట్ గైస్ మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్, ఓకేనా. అండ్ ఈరోజు గైస్ సేల్కున్న బైక్ వచ్చేసి బజాజ్ సిటీ 125X బైక్ అయితే సేల్కి అయితే ఉంది గైస్, ఓకేనా. ఈ బైక్ యొక్క లుక్ అనేది ఏ విధంగా ఉందో మీరు కంప్లీట్గా అయితే ఆన్ ది స్క్రీన్ అయితే చెక్ చేయండి గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చే గైస్ 2023 మోడల్ గైస్, ఓకేనా. సో లాస్ట్ ఇయర్ మోడలే. అండ్ అంతేకాకుండా ఓన్లీ 5 months డిఫరెన్స్ మాత్రమే ఉంది గైస్, ఓకేనా. సో మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏ మాత్రం అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి BS6 వర్షన్ గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క కలర్ గురించి మాట్లాడుకుంటే రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో అయితే ఉంది. సో ఎటువంటి చేంజెస్ అయితే లేవు, ఇదంతా కూడా ఒరిజినల్ కలర్ గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క రీడింగ్ గురించి మాట్లాడుకుంటే 3797 కిలోమీటర్ అయితే రీడింగ్ అయితే తిరిగింది గైస్, ఓకేనా. అంటే 3797 కిలోమీటర్ అయితే తిరగడం అయితే జరిగింది. సో మన కస్టమర్ చెప్పింది వచ్చేసి ఇది ఒరిజినల్ రీడింగ్ అని చెప్పాడు. అయినా బైక్ కూడా రీసెంట్ బైకే కాబట్టి సో డెఫినెట్ గైస్ అయితే ఒరిజినల్ రీడింగే గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా గైస్ సో ఈ బైక్ వచ్చేసి ప్రజెంట్ ఫస్ట్ ఓనర్ దగ్గర అయితే ఉంది. ఒకవేళ మీరు కనుక తీసుకుంటే మీరు గైస్ సెకండ్ ఓనర్ అవుతారు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క మైలేజ్ కండిషన్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే మన కస్టమర్ చెప్పింది వచ్చేసి ఏంటంటే 65 ఇస్తా అని చెప్తున్నాడు. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క చలాన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రెజెంట్ గైస్ బైక్ పైన అయితే ఎటువంటి చలాన్స్ అయితే లేవు. ఒకవేళ మీరు తీసుకునే లోపు కనుక చలాన్స్ ఉంటే అవన్నీ కూడా గైస్ కస్టమర్ పే చేస్తాడు. సో దాంట్లో గైస్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క టైర్స్ కండిషన్ నుంచి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్ వచ్చేసి అప్ టు 95% ఉందని చెప్తున్నాడు. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత కూడా టైర్స్ యొక్క కండిషన్ కూడా గైస్ క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ గైస్ అవైలబుల్ అయితే ఉంది. సో మీరు సపరేట్గా ఇన్సూరెన్స్ అయితే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటే ఏంటంటే ఫైనాన్స్ కూడా గైస్ ఎటువంటి అయితే లేదు. సో మీరు కూడా కంప్లీట్ పేమెంట్ ఇచ్చేసి బైక్ అయితే గైస్ తీసుకోవాల్సి ఉంటుంది గైస్, ఓకేనా. అండ్ ఈ బైక్ వచ్చేసి కంప్లీట్గా నాన్ యాక్సిడెంట్ బైక్, మంచి నీట్ కండిషన్లో ఉందంట. ఒక సింగిల్ రిపేర్ కూడా లేదని మన కస్టమర్ చెప్తున్నాడు. బట్ ఒకసారి మీరు వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోండి. ఆ నియర్ బైలో మెకానిక్ కూడా ఉంటే కూడా ఒకసారి అయితే వెళ్ళి అయితే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాకుండా ఈ బైక్ యొక్క రిజిస్ట్రేషన్ లొకేషన్ నుంచి మాట్లాడుకుంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిజిస్ట్రేషన్ వెహికల్ గైస్, ఓకేనా. సో తెలంగాణ స్టేట్ రిజిస్ట్రేషన్ అయితే కాదు, ఏపీ రిజిస్ట్రేషన్ గైస్, ఓకేనా. అన్ని పేపర్స్ అండ్ ఆర్సీ ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో దీంట్లో గైస్ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గైస్, ఓకేనా. అండ్ బైక్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కడప డిస్టిక్ అండ్ బద్వేల్ విలేజ్లో ప్రెజెంట్ గైస్ ఈ వెహికల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఈ లొకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో దాంట్లో గైస్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఈ చుట్టుపక్కల ఏరియాస్లో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి వెళ్ళి తీసుకోవాలనుకుంటే ఒకసారి వెళ్ళి బైక్ అయితే క్లారిటీ చెక్ చేసుకున్న తర్వాతనే మీకు నచ్చితేనే గైస్ పేమెంట్ ఇచ్చి అయితే బైక్ అయితే తీసుకోండి గైస్, ఓకేనా. అంతేగాని ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే చేయకండి. ఆన్లైన్ పేమెంట్ చేస్తే గైస్ మా ఛానల్కి అయితే ఎటువంటి సంబంధం అయితే లేదు గైస్, ఓకేనా. అండ్ గైస్ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మన కస్టమర్ చెప్తుంది వచ్చేసి 80,000 అయితే చెప్తున్నాడు. అంటే 80,000 అయితే చెప్పడం అయితే జరుగుతుంది గైస్, ఓకేనా. ఇది వచ్చేసి ఫిక్స్ ప్రైస్ ఏం కాదు. సో నెగోషియేట్ చేసుకోవచ్చు, అది మీరు మాట్లాడుకునే విధానం పైన అయితే ఉంటుంది. సో కస్టమర్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అంతేకాకుండా తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి వెళ్ళి అప్రోచ్ అయ్యి మీరైతే క్లారిటీగా చెక్ చేసుకున్న తర్వాత తీసుకోండి గైస్, ఓకేనా. అండ్ అంతేకాదు గైస్ మీరు కూడా మీ బైక్ కానీ కార్ కానీ మన ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వాటి యొక్క వీడియోతో పాటు వాటి యొక్క డీటెయిల్స్తో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా మీరు కూడా ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ ఆర్ కార్ కొనాలి అనుకుంటే వాటి యొక్క నేమ్, మీ బడ్జెట్, మీ లొకేషన్ కనుక కింద కామెంట్ చేస్తే మీ బడ్జెట్లో మీ లొకేషన్లో మీకు కావాల్సిన వెహికల్ని నేను సెర్చ్ చేసి గైస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు గైస్, ఓకేనా.